సార్ ఇప్పుడు మన ముస్లిమ్స్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి ఈ ముస్లిం ఇన్వేషన్స్ తర్వాత ముస్లిం కన్వర్షన్స్ జరిగినాయి. ఓకే. ఈస్ట్ ఇండియా కంపెనీ వచ్చిన తర్వాత క్రిస్టియన్ కన్వర్షన్స్ జరిగినాయి. ఈ దేవాలయాలని పగలగొట్టారు. ఫర్ ఎగ్జాంపుల్ మన గోవా ఎస్ సెయింట్ థామస్ అనేవాడు వచ్చి ఆ గోవాలో వందల దేవాలయాలు పగలగొట్టించాడు. 100 పగలగొట్టిన ఎవరు? హిందూసే, కన్వర్టెడ్ హిందూస్. దే డిస్ట్రాయిడ్ దేర్ ఓన్ టెంపుల్స్. అది చూసి ఇప్పుడు బాగా వికృతంగా నవ్వుతుండేవాట. చరిత్రలో రాసింది విన్నారా? ఇప్పుడు బాగా నవ్వుతుండే, చాలా ఆనందంగా ఉంది అంటుండేవాట. ఇప్పుడు బుద్ధిహీనుడు. ఎందుకంటే వాళ్ళ ప్రాచీనమైన మతం నశించిపోయింది అక్కడ, వాళ్ళ స్పెయిన్లో. ఆ స్పెయిన్లో వేదిక రిలిజియన్ ఉండేది పూర్వం. అగ్నిమీళే పురోహితం యజ్ఞస్య దేవం ఋత్విజం పోతారం రథదాతమం అని అక్కడ వాళ్ళు యజ్ఞాలు చేస్తుండేవాళ్ళు పూర్వం. ఇన్ స్పెయిన్, ఇన్ అమెరికా, ఇన్ అర్జెంటీనా, ఇన్ అమెరికా, తర్వాత ఇన్ మెక్సికో, ఇన్ రోమ్ పూర్వం యజ్ఞాలు చేసేవాళ్ళు. ఆ మంత్రాలని వేదిక మంత్రాలే. వాటిని అన్నింటినీ మెల్లగా క్రిస్టియానిటీ కబళించుకుంటూ వచ్చేసింది. అక్కడ ఉన్న లోకల్ రిలీజియన్స్ అన్నిటిని నిర్మూలించింది. ఆల్ దీస్ లోకల్ రిలీజియన్స్ హ్యావ్ బీన్ ఎనిహిలేటెడ్ అండ్ డిస్ట్రాయిడ్. ఇట్లా ఇంపోజ్ చేశారు. దిస్ ఈజ్ హిస్టరీ, వరల్డ్ హిస్టరీ. ఇవాళ ఇండియాలో పనిచేస్తున్నారు. గత 5 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్లో పని జరిగింది. దే కన్వర్టెడ్ విలేజ్ ఆఫ్టర్ విలేజ్, నాట్ 1 or 2 individuals. 1,000, 2,000, 5,000, 10,000. Now I request our beloved Prime Minister Narendra Modi to take action against these forces. Okay. And I request our honorable present Chief Minister of Andhra Pradesh, that is Sri Nara Chandrababu Naidu garu, to look into this matter. Okay. గత 5 సంవత్సరాలుగా జగన్ రెడ్డి ఎంతమందిని కన్వర్ట్ చేయించాడో వాళ్ళందరినీ తిరిగి హిందూయిజంలో కన్వర్ట్ చేయించండి మీరు. ఓకే. ఇట్స్ ఆల్సో an important task. Financial, economic development, it is an important thing, no doubt about it. You have to provide jobs లేకపోతే భోజనం ఎక్కడి నుంచి వస్తుంది? You have to provide jobs కూడా అవసరమే. కానీ కన్వర్ట్ అయిపోయిన తర్వాత వాడికి తాను ఇండియన్ అని అనుకోవటంలే. హీఈస్ థింకింగ్ దట్ ఈజ్ ఎ సిటిజన్ ఆఫ్ జోర్డాన్. తాను విదేశీ పౌరుని అనుకుంటున్నాడు. తన చేతిలో ఇండియన్ ఆధార్ కార్డు ఉంది. కనకదుర్గ గుడిలో దయ్యాలు ఉంటాయని చెబుతున్నాడు. అర్థమవుతోందా జరుగుతున్న ప్రమాదం? వాడికి ఇండియన్ ఆరిజిన్ పోయింది అసలు.